హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ కానిస్టేబుల్ 2025 జాబ్ ఎలా సాధించాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏ బుక్స్ అయితే చదివితే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బుక్స్ చూసుకున్నట్టయితే పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది మెయిన్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. నవీన్ పైల గారు దీన్ని రాయడం అయితే జరిగింది. ఈ బుక్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు కానిస్టేబుల్ జాబ్ రావాలంటే ఈ పుస్తకం ఖచ్చితంగా మీరు చదవాలి. దీంతోపాటు ఈ బిడ్ బ్యాంక్ కూడా ఉంది, ఇది కూడా వాళ్ళదే, ఇది కూడా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళదే. దీంతోపాటు ఈ బిడ్ బ్యాంక్ కూడా మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ బుక్ చదువుతూ దీంట్లో ఉన్న బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీకైతే తెలంగాణ హిస్టరీ అయితే మొత్తం అయితే దీంట్లో కవర్ అవుతుంది. ఈ పుస్తకం అయితే మీరు తప్పకుండా తీసుకోండి. ఇదైతే నేనైతే ఇదే ప్రిపేర్ అవుతున్నాను, అందుకే మీకు తెలంగాణ హిస్టరీ నుంచి ఇదైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు కానిస్టేబుల్లో వచ్చేసి తెలంగాణ హిస్టరీ నుంచి వెళ్ళి 20 to 24 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అందుకే మీరు తెలంగాణ హిస్టరీని ఖచ్చితంగా చదవాలి. తెలంగాణ హిస్టరీని మీరు మొత్తం కంప్లీట్ చేస్తేనే అప్పుడైతే మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది, జాబ్ కూడా రావడం జరుగుతుంది. ఎస్ఐకి అయితే తెలంగాణ హిస్టరీతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా ఖచ్చితంగా చదవాలి, దానిలో నుంచి కూడా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు కానిస్టేబుల్కి అయితే అది చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ చదివితే సరిపోతుంది. దానికి మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వల్ల చదివితే సరిపోతుంది. జిఎస్కి సంబంధించి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వల్ల అయితే నేనైతే సజెస్ట్ చేయడం జరుగుతుంది. నేనైతే ఇదే బుక్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఈ బుక్లో ప్రతి టాపిక్ నుంచి, అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ బుక్ చదివితే మీకు సరిపోతుంది. మొత్తం జిఎస్ నుంచి 25 మార్క్స్ వస్తే దీంట్లో నుంచి ఖచ్చితంగా 18 to 20 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు మెయిన్గా బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ బయాలజీ నుంచే మీకు అయితే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 25లో మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే బయాలజీ నుంచే రావడం జరుగుతుంది. అందుకే మీరు బయాలజీ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి. మళ్ళీ అది ఈజీ సబ్జెక్ట్ కూడా మీకు ఫాస్ట్గా అర్థమైతే అవడం జరుగుతుంది. అందుకే మీరైతే దీని మీద ఎక్కువ అయితే ఫోకస్ చేయండి. మీకు డైలీ లైఫ్లో జరిగే వాటి మీద టాపిక్స్ మీద ఎగ్జామ్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ బుక్ అయితే తీసుకోండి, మీకైతే ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేనైతే అబ్దుల్ కరీం సార్ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఆ బుక్ అయితే లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. దానికి సంబంధించి బిగ్ బ్యాంక్ అయితే నేనైతే ఇదైతే ప్రిపేర్ అవుతున్నాను. దాంట్లో చదువుకుంటూ దీంట్లో ఉన్న బిక్స్ అయితే నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మీరైతే ఇండియన్ హిస్టరీకి అబ్దుల్ కరీం సార్ బుక్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. నేనైతే అర్థమెటిక్స్ సంబంధించి ఐరైస్ బుక్ అయితే ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది. రాజశేఖర్ సార్ బుక్ దీంట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కొత్త వర్షన్ తీసుకోండి, 2.0 వర్షన్ తీసుకోండి, లేటెస్ట్ వర్షన్. కొన్ని క్వశ్చన్స్ అప్డేట్ అయ్యి అయితే దీంట్లో రావడం జరుగుతుంది. పాత బుక్ కూడా చాలా బాగుంటుంది, కానీ ఈ బుక్లో కొంచెం మాడిఫై చేసి కొత్తగా వచ్చే ప్రశ్నలు ఎలా అడుగుతారో దాని ప్రకారం దీంట్లో అడగడం అయితే జరిగింది. ఈ బుక్లో ప్రతి టాపిక్ మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ బుక్ మీరు తీసుకోండి, ఒకసారి చూడండి. ఈ బుక్ నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను అర్థమెటిక్స్ సంబంధించి. ఈ బుక్ చదివితే మీకు ఈ ఎస్ఐ లెవెల్ కూడా సరిపోతుంది. ఇది చాలా డెప్త్గా అయితే ఉంటుంది, ప్రతి టాపిక్ నుంచి మీకు చాలా డెప్త్గా అయితే ఉంటుంది. ప్రతి టాపిక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం డెప్త్ వరకు మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఈ బుక్లో జరిగింది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ బుక్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ బుక్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను దీనికి అర్థమెటిక్స్ సంబంధించి. నేనైతే ఇంగ్లీష్కి సంబంధించి మన జాన్ సార్ ఇంగ్లీష్ బుక్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. జాన్ సార్ క్లాసెస్ మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి, మీకు ఫ్రీ క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సార్ మొత్తం ఇంగ్లీష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి వెళ్ళి మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే క్లాసులు అయితే అవైలబుల్లో ఉంటాయి. సార్ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్కి సంబంధించి ఈ బుక్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. మీరు ఫస్ట్ అయితే ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోండి, ఆ తర్వాత ఈ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. అప్పుడే మీరైతే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలరు. ఈ బుక్స్ నేను చెప్పిన బుక్స్ ఇప్పుడు మీరు కరెక్ట్గా చదివి
ఫాలో అవుతే సరిపోతుంది, మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.